హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మ్యారినేట్ కోసం రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని కొంచెం చికెన్ పీసెస్ అందులో వేసుకొని ఇందులోకి కావాల్సిన మసాలాలను రెడీ చేసుకుందాం. ముందుగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కొంచెం పెప్పర్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో కొంచెంగా వేసి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అన్నం అనేది వార్చుకుంటే రైస్ అనేది పొడిగా ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్లోకి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి. చికెన్ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన గ్రీన్ పీస్, క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఒక 6 గుడ్లను తీసుకుని పగలగొట్టి వేస్తున్నానండి. వీటిని మంచిగా అన్నీ కరిగే విధంగా కలుపుకోవాలి. చూసారు, ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం కరిగించుకున్న గుడ్లని అందులో కొంచెంగా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు, క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్, జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ బుజ్జీని అందులో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కొంచెంగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొంచెం బిర్యానీ మసాలాని వేసుకుంటూ కలుపుకోండి. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా కామెంట్ చేసేయండి. Thank you for your support.